ముత్తైదువైనటువంటి స్త్రీ ఎప్పుడు పడితే అప్పుడు తల స్నానం చెయ్యకూడదు. ఎప్పుడు చేసినా అభ్యంగన స్నానమే చెయ్యాలి. అభ్యంగన స్నానం అంటే తలకి నూనె పెట్టుకుని కుంకుడికాయో షీకాయో షాంపూనో పెట్టుకుని ఆ తలకున్న జిడ్డు వదిలించుకుని అభ్యంగన స్నానం చెయ్యాలి తప్ప ఊరికే టపీమని ఇట్లా నెత్తి నీళ్లు పోసుకోవడం అన్నది ముత్తైదువ భర్త జీవించి ఉన్న స్త్రీ చెయ్యకూడదు. ఓకే, అది చాలా అశుభం. అమ్మ మరి ఇప్పుడు అలా మార్చాలి అయితే పురుషులు మాత్రం తప్పనిసరిగా తల స్నానం చేయాలి. ప్రతినిత్యం చేయాలమ్మా పురుషులు? ప్రతినిత్యం చేయాలి. అసలు మామూలుగా చేసేవాళ్ళు పూర్వం. అలా చేయకపోయినా నా జుట్టు పాడవుతుంది అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నా ఈ సందర్భంలో మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఓకే అమ్మా, అంటే ధర్మబద్ధంగా పెళ్ళైన భార్యాభర్తలు అయితే మార్చాల్సిన అవసరమే లేదని చెప్పారు. ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలా మార్చకుండా ఉన్నప్పుడు ఇంట్లో దీపారాధన చేయడం బెడ్రూమ్ లో కదమ్మా. బెడ్రూమ్ పక్క మంచం ఎక్కడ ఉంటుంది? పడగదిలో ఉంటుంది, వంటింట్లో ఉండదు. అంచేత అలాంటిది ఏం లేదు, తప్పేమీ లేదు. ఆడవాళ్ళు మాత్రం తల స్నానం చేయక్కర్లా. మగవాళ్ళు మాత్రం దీపం పెట్టాలన్నా పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా తల స్నానం చేయాలి. ఓకే, తప్పనిసరిగా. అంటే ఆడవాళ్ళకి తప్పేమీ లేదు, స్నానం చెయ్యాలి. ఓన్లీ స్నానం. ఎట్లాగో రాత్రి పడుకున్న బట్టలతో వంటింటోకే వెళ్ళాం సాధారణంగా. అవునమ్మా కదా. ఈ రోజుల్లో అయితే కుక్కర్ పెట్టి పళ్ళు తోముకునే వాళ్ళు ఉన్నారు అనుకోమ్మ, చాలా మంది కదా. అట్లా కాకుండా చాలా వరకు ఇప్పటికీ కాదు కాఫీ వరకు పాచి బట్టలతో అలౌ చేస్తున్నారు, కాఫీ టీలు. అంతే. తర్వాత వంట దగ్గరికి వచ్చేటప్పటికి సాధారణంగా 90% మంది ఇంకా వంట చేయడం మాత్రం రాత్రి పడుకున్న బట్టలతో చెయ్యటం లేదు. చాలా మంది మార్పు వచ్చింది చాలా వరకు. ఓకే మా, ఎందుకని స్నానం చేసిన తర్వాతే వంట ఎందుకు చేయాలమ్మా? మనం పడుకున్నప్పుడు ఏమవుతుందమ్మా, బాగా మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. శరీరంలో ఉండే ప్రతి రంధ్రం నుంచి మలినాలు బయటకు వస్తాయి. కళ్ళు పళ్ళు ఇలాంటివన్నీ కడుక్కుంటాం కదా, కానీ ఈ రోమకూపాల్లోంచి కూడా స్వేదం బయటకు వస్తుంది. అవునమ్మా. అలాగే వెళ్ళి వంట చేస్తామా? ఆరోగ్యానికి మంచిదా? కాదు. అది చెప్తారు. ఎక్కువగా మనిషికి చెమట పట్టేది రాత్రి పడుకున్నప్పుడే, చాలా పడుతుంది. అందుకే ఒక్కళ్ళు మంచం మీద పడుకున్నట్టయితే మార్క్స్ ఉంటాయి, వాళ్ళు పడుకున్న మార్క్ లాగా కనపడుతుంది. అవునమ్మా. అంటే ఈ మధ్య కాలంలో పడుకునేటప్పుడు కొంచెం వస్త్రాలు తక్కువగా వేసుకుని పడుకునే అలవాటు వచ్చింది, అందువల్ల మార్క్ కనపడుతూనే ఉంటుంది. అందువల్లే అలా పడుకోకూడదని కూడా చెప్తారు. తర్వాత ఇలా దుప్పటి దులిపామంటే పంచం మీద దుప్పటి కనీసం ఇంతన్నా దుమ్ము వస్తుంది. దుమ్ము ఏమిటంటే మన శరీరంలో నుంచి ఊడిపడినటువంటి పైన ఉన్నటువంటి సెల్స్ అన్ని డెడ్ సెల్స్. ఇలా ఉన్నటువంటి ఈ స్థితిలో అలా చేసిన దానికన్నా హాయిగా స్నానం చేస్తే అసలు ముందు మనసు హాయిగా ఉంటుంది, శరీరం హాయిగా ఉంటుంది, ఈ మాలిన్యాలన్నీ వదిలిపోయి హాయిగా ఉంటుంది. అలా హాయిగా అయిన మనసుతో వంట చేసినప్పుడు తిన్నవాళ్ళకు కూడా సుఖంగా ఉంటుంది. వంట కూడా రుచిగా ఉంటుందమ్మా. వంట చేసే వాళ్ళ మనస్సును బట్టి రుచి వస్తుందమ్మా. నిజమమ్మా. పెద్ద లెక్కేసి కూడా చూడక్కర్లేదు. ఏదో ఎప్పుడన్నా పొరపాటున ఉప్పు ఎక్కువ తక్కువ పడితే పడచ్చు, కానీ జనరల్గా వంట చేసేవాళ్ళు తినేవాళ్ళు తినాలన్న దృష్టితో చేస్తే మాత్రం వంట రుచిగా వస్తుంది. ఏదో మొక్కుబడిగా చేస్తే అట్లాగే ఉంటుంది. అంచేత శుచిగా ఉండడం కోసమే స్నానం చేయడం. ఓకే.